బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు పడుకునేప్పుడు చేసే మిస్టేక్స్ చూపిస్తాను. అవి చేయకుండా చూసుకోండి. అండ్ ఎలా పడుకోవాలో నేర్పిస్తాను. సో చూడండి, ఫస్ట్ ఎప్పుడైనా సరే మనం పడుకొని ఉన్నప్పుడు ఇలా పైనకేంచి ఎప్పుడు లేవకూడదు. అన్నెసెసరీ బర్డెన్ పడుతుంది, పెయిన్ ఎక్కువ అవుతుంది. సో ఎప్పుడు మీరు పడుకున్నాక సరే బ్యాక్ మీద పడుకున్నట్టు అవుతే ఇలా మోకాళ్ళ కింద, మోకాలు థైస్ కింద మనకి పిల్లో వచ్చేలాగా చూసుకోండి. నైట్ పడుకున్నప్పుడు మనకి ఎట్లయినా కూడా తల కింద కూడా దిండు ఉంటుంది కాబట్టి మీకు బాడీ అంతా స్ట్రైట్ లైన్లో ఉంటుంది, బ్యాక్ మీద బర్డెన్ పడకుండా ఉంటుంది. మీరు సైడ్కి తిరిగి పడుకున్నప్పుడేమో కాళ్ళ మధ్యలో పిల్లో వచ్చేలా చూడండి. అగైన్ నెత్తి కింద కూడా పిల్లో ఉంటుంది, దిండు ఉంటుంది కాబట్టి మీకు చాలా ఈజీగా ఉంటుంది, బ్యాక్ మీద ప్రెషర్ పడకుండా ఉంటుంది. సో మీకు చాలా రిలీఫ్గా ఉంటుంది. అండ్ థర్డ్ వచ్చేసి మీరు ఎప్పుడు లేచేది ఉన్నా ఇలా లేవకూడదు. సైడ్కి తిరిగి ఇలా సపోర్ట్ తీసుకొని అప్పుడే లేచి కూర్చోండి. ఇవి ఫాలో చేయండి. వీటితో పాటు బెడ్స్ కానివ్వండి, సోఫాల్లో కానీ కూర్చోకుండా చూసుకోండి. మంచి గట్టిగా ఉన్న దగ్గరే కూర్చోవాలి. సో చైర్స్లోనే కూర్చోడానికి ప్రిఫర్ చేయండి. అండ్ రివర్స్ వాకింగ్ యాడ్ చేసుకోండి. ఒక 10 నుంచి 15 నిమిషాలు వైటమిన్ డి లెవెల్స్ చెక్ చేసుకోండి. ఎండలో బ్యాక్ కుదిరితే బ్యాక్ ఓపెన్ పెట్టేసి ఎండలో 15 మినిట్స్ ఉంచండి, లేదంటే కాటన్ బట్టలు వేసుకొనైనా ఎండలో నిల్చోండి. అండ్ వన్ ఫైనల్ అడ్వైస్, ఆముదం అంటారు కదా, క్యాస్టర్ ఆయిల్ లేదా నువ్వుల నూనెలో క్యాంఫర్ వేసుకొని ఎవ్రీడే బ్యాక్ అప్లై చేసుకోండి. బ్యాక్ రిలాక్సింగ్ ఆసనాస్ తీసుకోండి. మన దగ్గర కూడా ఓన్లీ బ్యాక్ పెయిన్ కోర్స్ ఉంది, కావాలంటే జాయిన్ అవ్వచ్చు.